ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు ఇస్లాం ధర్మంలో చాలా మీరు స్పష్టంగా చూస్తారు, పర్దా ఏర్పాటు అనేది ఉంటుంది. పర్దా అంటే హిజాబ్. హిజాబ్ అనేది ఎందుకు చేస్తారు అనేది దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అనేక మంది ముస్లింస్ పర్దా అంటే ఆ హిజాబ్ ధరించకుండానే బయటికి వెళ్తారు. అది వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ. కానీ కొంతమందికి నా యొక్క ఇది రిలీజియన్, నాకు ఈ రిలీజియన్ నాకు రైట్ ఇచ్చింది, సో దట్స్ వై ఐ లవ్ టు వేర్ హిజాబ్ అని చెప్పేసి కమింగ్ టు ద పాయింట్ సార్ ప్లీజ్ లెట్ మీ, నాకు కొంచెం మీరు సమయం కేటాయించాలి. ఎందుకంటే దట్ ఈస్ అల్టిమేట్లీ ఏంటంటే విక్టిమ్ కార్డ్ అయితే నేను ప్లే చెయ్యను, అవసరం అయితే లేదు. బట్ దిస్ ఇస్ ద టైమ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ యాక్చువల్ ఇస్లాం టీచర్స్ అనేది. సరే, ఇప్పుడు ఇందాక ప్రత్యూష గారు మాట్లాడింది, దాని తర్వాత మన కృష్ణారెడ్డి గారు, విహెచ్పి నాయకులు, మా సోదరులు మాట్లాడింది, రెండు కూడా విన్నాను. నేను ఈ రెండిట్లో కూడాను నేను ఒక అంశాన్ని, కృష్ణారెడ్డి గారి యొక్క ఒక అంశాన్ని నేను స్వాగతిస్తాను, రెండో అంశాన్ని వ్యతిరేకిస్తాను. ఆయన ఒక మాట అన్నారు, ఇది ఏదైతే ఉందో ఇటువంటి జరగకూడదు. ఎస్, అబ్సల్యూట్లీ, ఇటువంటి వాటిని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్. ఇప్పుడు ఒక ఆడబిడ్డపై అన్యాయం జరిగినా, లేకపోతే ఒక ఆడబిడ్డ ముస్లిం ఆడబిడ్డకి రేప్ అయితే అది న్యాయమో, హిందూ ఆడబిడ్డకి రేప్ జరిగితే అది అన్యాయమో, లేకపోతే అది హౌ ఇట్ ఈస్ కరెక్ట్ అండి. ఆడది అంతే,